అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రాథమిక విద్యాశాఖ మంత్రులు శైలజనాథ్ గారికి, గౌరవనీయులు పెద్దలు పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, వేదిక మీదున్న మిగతా జిల్లా అధికారులకు, అదేవిధంగా విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు, ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్స్కు, విచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి జూనియర్ సైంటిస్టులు అయితేనేమి, అదేవిధంగా ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఈ విధంగా అన్ని స్కూల్స్ నుంచి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ కూడా నేను జూనియర్స్గా అభివర్ణిస్తూ మీ అందరి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మా అనంతపురం జిల్లాకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా సంతోషం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరినీ అనంతపూర్ జిల్లాకు ఆహ్వానించి మీ ద్వారా ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఇక్కడ అనంతపూర్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి సైన్స్ ఫేర్ హిందూపూర్ పట్టణంలో కూడా బాగా జరిగింది. అందులో బాగా సఫలీకృతమైనటువంటి పిల్లలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని, ఎవరైతే పిల్లలు వాళ్ళ యొక్క సృజనాత్మకను వెలికి తీసి వాళ్ళు మంచి ప్రదర్శనలు ఏవైతే ప్రదర్శించినారో వాటినన్నింటినీ ఈ జిల్లా వ్యాప్తంగా మనం తీసుకురావడము, వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం కూడా చాలా సంతోషం. ఇంకా అదేవిధంగా పెద్దలు గురువులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా వాళ్ళే మాట్లాడేసినారు. ఆయనకు ఎందుకంటే కాలేజెస్, స్కూల్స్ అవన్నీ ఉన్నాయి, పిల్లలతో ఎప్పుడు కూడా మమేకమై వాళ్ళ యొక్క మంచి చెడులు కూడా ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు మీరు ఏ విధంగా చదువుకోవాలా, ఏ విధంగా చదువుకుంటే మీ యొక్క భవిష్యత్తు బంగారు బాట అవుతుంది, ఏ విధంగా ఉండాలనే 4-5 సూక్తులతో మిమ్మల్ని వర్ణించినారు. నేను కూడా ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఎప్పుడు కూడా మనిషికి కసి, పట్టుదల, కోరిక ఈ 3 ఉన్నప్పుడు మనం ఏదాన్నైనా సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా కసి ఉండాలి పిల్లల్లో. ఏ విధంగా అంటే ఆ అబ్బాయికు 90 మార్కులు వచ్చినాయి, నాకు 92 మార్కులు ఎందుకు రాకూడదు, 95 ఎందుకు రాకూడదు అనే ఒక ఆలోచన, ఒక కసితో మీరు ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇంకా అదేవిధంగా పట్టుదల ఉండాల, నేను ఏదాన్నైనా సాధిస్తాను అనే ఒక పట్టుదల మీలో రావాలా. ఇంకా కోరిక ఉండాలి మీకు, నేను డాక్టర్ కావాలా, నేను ఇంజనీర్ కావాలా, నేను సైంటిస్ట్ కావాలా, నేను సమాజంలో ప్రజలకు సేవ చేసే ఒక ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, మంత్రి కావాలా అనే ఒక కోరిక ఉందంటే తప్పకుండా నేను ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా అనే కోరిక ఉందంటే మీరు ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా పోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకా అదేవిధంగా తల్లిదండ్రులు చాలామంది, మొన్న నేను రైల్లో వచ్చేటప్పుడు నాతో ఒక తండ్రి ఒక పిల్లాన్ని పిలుచుకొని కరీంనగర్ నుంచి కూడా మన సైన్స్ ఫేర్కి వస్తున్నాడు. అప్పుడు నేను అడిగాను, అంటే తల్లిదండ్రుల్లో కూడా పిల్లల పట్ల శ్రద్ధ ఉండాలా, ప్రతి విషయంలో కూడా వాళ్ళు కూడా కొంతవరకు గమనిస్తూ ఉంటే వాళ్ళు కూడా ముందుకు పోయేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ విధంగా పోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా అదేవిధంగా ఈరోజు పిల్లల యొక్క మేధస్సు మనం చూసినామంటే వాళ్ళు చిన్న పిల్లలు బాగా మేధస్సును ఉపయోగించి అనేక చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. గతంలో ఆ విధంగా ఉన్నది కాదు. ఈరోజు కాంపిటీషన్ యుగం. ఈ కాంపిటీషన్ యుగంలో ముందు 35 మార్కులతో మేమంతా 10th క్లాస్ పాస్ అయినామంటే మేమేదో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, 10th క్లాస్ పాస్ అయినామని. ఈరోజు 10th క్లాస్ 90 మార్కులు వచ్చినాయంటే అంతేనా, 99 రాలేదా, 95 రాలేదా అని చెప్తున్నారు. ఇంకా పిల్లల్లో కూడా ఏ విధంగా వాళ్ళలో పట్టుత్వం ఉంది అంటే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు 100కి 100 మార్కులు రావాలా అనే కోరిక వాళ్ళలో ఉంది. మ్యాథ్స్లో 100కి 100 వచ్చినాయా, 99 వచ్చినాయా, 98 వచ్చినాయా అనే భావన వాళ్ళలో కూడా కలుగుతూ ఉంది. పిల్లల మేధస్సు కూడా ఈరోజు బాగా పదును పెడుతున్నారు. ఈరోజు నేను ఒక చిన్న స్కూల్లో వెళ్ళినప్పుడు, ఎలిమెంటరీ స్కూల్లో వెళ్ళి ఒక 3 సంవత్సరాల అబ్బాయిని 2 సంవత్సరాల అమ్మాయిని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఏమ్మా
నువ్వు ఏం చెప్పగలవు అంటే, సార్ మీరు ఏమని అడగండి సార్ నేను చెప్తాను అని చెప్తున్నారు. అంటే నేను అప్పుడు ఆ 3వ తరగతి అమ్మాయితో ప్రపంచ దేశాల పేర్లు A to Z చెప్పగలవా అని అడిగినాను. అంటే ప్రపంచ దేశాల పేర్లు A ఆఫ్రికా, B బ్రిటన్, C చైనా, D డెన్మార్క్, E ఈజిప్ట్ నుంచి Z జెకోస్లోవేకియా వరకు ఆ అమ్మాయి నాన్ స్టాప్గా చెప్పిందంటే ఈరోజు పిల్లల యొక్క మేధాశక్తి ఏ విధంగా ఉందో ఒక మాట గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మమ్మల్ని అందరినీ కోరుతాను. అదేవిధంగా 2వ క్లాస్ అబ్బాయిని పిలిచి, బాబు నీకు ఒక్కట్లు వచ్చామా, టేబుల్స్ వచ్చా అంటే అది తెలుగు మీడియం స్కూలు, ఆ టేబుల్స్ అంటే కూడా తెలియదు అబ్బాయికి. ఒక్కట్లు వచ్చా అంటే వచ్చు సార్ అన్నాడు. 1 నుంచి 20 వరకు మీరు స్ట్రైట్గా అడగండి, రివర్స్గా అడగండి చెప్తాను అని చెప్తున్నారు. అంటే చిన్న పిల్లల యొక్క మేధస్సు ఏ విధంగా ఉందో మనం ఒక మాట అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నామంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు బాగా తెస్తున్నారంటే మన యొక్క మేధస్సును ఉపయోగించిన డాక్టర్లు కానీ, మన మేధస్సును ఉపయోగించిన ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ ప్రపంచ దేశాల్లో మనకు పేరు తెస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం అభినందించుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మన దేశంలో మేధస్సు ఏ విధంగా ఉంది అంటే, ఇఫ్ యూ వాంట్ మనీ పవర్ యూ కెన్ గో టు అమెరికా అన్నారు. ఇఫ్ యూ వాంట్ మ్యాన్ పవర్ యూ కెన్ గో టు చైనా అన్నారు. ఇఫ్ యూ వాంట్ బ్రెయిన్ పవర్ యూ కెన్ గో టు ఇండియా అన్నారు. అంటే ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉండే బ్రెయిన్ పవర్ ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి ఆ బ్రెయిన్ పవర్ని ఉపయోగించి మీరందరూ కూడా మంచి సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, IAS, IPS కావాలని చెప్పేసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక మారు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్.